అందరికీ నమస్కారం. నేను మీ అశ్విని. మీరు చూస్తున్నారు అశ్విని సుదర్శనం. నిన్న నైట్ మా పిల్లలు ఇలా బయట పడుకుందమ్మా, చాలా రోజులైంది పడుకొని అని అంటే సరే అని ఇలా మంచాలు బయట వేశాను. ఇక్కడ మా చిన్నోడు కళ్ళల్లో లైట్ పడుతోంది అనబోయి కళ్ళలో ఎండ పడుతుంది అన్నాడు. ఇంకా లైట్ ఆఫ్ చేసి చూస్తే ఆకాశంలో చంద్రుడు చుక్కలు చాలా అద్భుతంగా కనిపించాయి. మేము ఆధార్ సెంటర్కి వెళ్ళి తిరిగి వస్తూ ఉన్నాము. దారిలో ఈ కుండలు కనిపిస్తే ఎలాగూ వేసవికాలం స్టార్ట్ అయిపోయింది కదా, మనకు కూడా ఇంట్లో చల్లనీళ్ళకి ఫ్రిడ్జ్ వాటర్ వాడకుండా కుండ నీళ్ళు తాగుదామని చెప్పి ఇలా కుండ తీసుకొని వచ్చాను. ఫ్రిడ్జ్లో వాటర్ తాగుతుంటే గొంతు పట్టేయడము, జలుబు చేయడము, పిల్లలకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. పిల్లలకే కాదు, మనకు కూడా ఫ్రిడ్జ్ వాటర్ కంటే కూడా కుండ వాటర్ చాలా మంచిది. మనం తాగే ఆర్ఓ వాటర్ని ఇలా కుండలో పోసి తాగడం వలన కొంచెమైనా మనకి మినరల్స్ అందుతాయని నా నమ్మకం. ఇంక ఇవేమో దారిలో కొన్ని పూల మొక్కలు కనిపిస్తే వాటిని కటింగ్స్ తెచ్చుకున్నాను. ఇంట్లో నా దగ్గర లేనివి పూడుద్దాము, ఇంట్లో అందంగా ఉంటాయి అని చెప్పి. అసలే ఎండాకాలం, ఈ కటింగ్స్ ఎంతవరకు బతుకుతాయో చూడాలి. ఇంతకుముందు కూడా నేను చాలా మొక్కల్ని ఇలా ఎండాకాలంలో కూడా పెట్టాను, చాలా వరకు బతికాయి. అందుకనే మన ప్రయత్నం మనం చేద్దాం కదా అని ఇలా కటింగ్స్ తీసుకొని వచ్చాను. ఇదేమో మా ఇంట్లో పెట్టిన మధుమాలతి తీగ. ఇది కాంపౌండ్ బయట ఉంటుంది. ఇలా పైకి పాకిద్దామని చెప్పి ఇలా గోడకి దగ్గరగా పెట్టాను. ఈ చెట్టు నాటి దాదాపు 2 సంవత్సరాలు పైగానే అయింది, కానీ ఇది ఇంకా పైకి పాకలేదు. దీన్ని పైకి పాకిద్దామని ఇప్పటికే 6-7 సార్లు ఇలా తాడుకు కట్టి పై వరకు పాకించాము. ప్రతిసారి పైకి వెళ్ళిన చిగుళ్ళని ఉడతలు పట్టి లాగేసి కిందకి ఇలా పడేస్తూ ఉంటాయి. ఈ చెట్టు పువ్వులు మాత్రం భలే అట్రాక్టివ్గా ఉంటాయి. ఫస్ట్ రోజు వైట్గా ఉండి నెక్స్ట్ రోజుకి ఇలా పింక్ కలర్లోకి మారుతాయి. స్మెల్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది ఇలా మంచి సువాసన వచ్చే పూల తీగ కాబట్టి ఇది ఇంట్లోకి కూడా స్మెల్ వచ్చేలాగా ఇలా కిటికీకి బయటగా వేశాను. ఇలా ఇంట్లోకి ఒక రూమ్లోకి కనిపించేలాగా ఉంటుంది ఈ మొక్క. దీనివల్ల వచ్చే సువాసన ఇంట్లోకి కూడా వస్తూ ఉంటుంది. ఆ రూమ్లో రూమ్ ఫ్రెషనర్ కూడా అవసరం లేదు, అంతటి సువాసన భరితంగా ఉంటుంది ఈ మొక్క. ఇకపోతే ఈ కనకాంబరం మొక్కల్ని ఎందుకు చూపిస్తున్నాను అంటే, పువ్వులన్నీ బాగా వచ్చాయి. రేపు ఎలాగూ శ్రీరామనవమి కదా, ఈ పువ్వులన్నీ కోసి అల్లాలి, చాలా పని ఉంది అనే విషయం మీతో పంచుకుందామని ఇలా తీశాను. ఈ గోరింటాకు ఇగురు వచ్చినప్పటి నుంచే అనుకుంటున్నాను ప్రతిరోజు గోరింటాకు పెట్టుకుందామని. దీనికి పువ్వులు కూడా వచ్చేస్తున్నాయి. ఇవాళ ఎలాగైనా పెట్టుకోవాలి, రేపు పండగ కదా. ఇవాళ ఇంట్లో కూడా చాలా పనులు ఉన్నాయి. ఈ మధ్య అసలు టైమే దొరకట్లేదు. వీడియోస్ తీస్తున్నాను కానీ ఎడిటింగ్ చేసి పోస్ట్ చేయడానికి వీలవ్వట్లేదు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.